పెట్టేస్తారు. స్టక్ అయ్యేదో దేవుడు అయ్యి బాగా చూడు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్. ఈరోజైతే మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. మనకి శ్రీరామనవమి రోజు నుంచి జయంతులు అయితే జరిగాయి కదండి. ఆ రోజులో ఒక రోజు అండి మేమైతే ఒంటిమిటకు వెళ్ళామండి. పెట్టేస్తారు. ఒంటిమిటకు వెళ్తూ మొత్తం వీడియో అయితే షూట్ చేశానండి. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. లాస్ట్ 2-3 వీడియోస్కి మీరు చాలా అంటే చాలా సపోర్ట్ ఇచ్చారండి. కాబట్టి ఈ వీడియోకి కూడా అంతే సపోర్ట్ ఇవ్వాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడైతే మనం కోదండరామస్వామి ఆలయం విశిష్టతను అయితే తెలుసుకుందామండి. నాకు తెలిసినంత వరకు అయితే మీకు చెప్తున్నాను. పూర్తిగా అయితే నాకు కూడా తెలియదండి. కోదండరామస్వామి ఆలయము ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒంటిమిట ప్రాచీన హిందూ దేవాలయం. ఇక్కడ మూలమూర్తులు కోదండరామస్వామి, సీతాదేవి, లక్ష్మణస్వామి. కడప నుంచి రాజంపేటకు 27 కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట అయితే ఉందండి. సీతారామ లక్ష్మణ విగ్రహాలను ఏకశిలలతో ఉంటాయండి. ఇవి శిలలతో చెక్కబడినవి. ఈ క్షేత్రం ఏకశిలా నగరం అని కూడా ప్రసిద్ధి చెందినది. నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఈ ఆలయం
ఒంటిమిటను ఆంధ్ర భద్రాచలంగా పేర్కొన్నారండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. సీతారామ నవమి రోజున ప్రభుత్వం తరపున స్వామివారికి అయితే పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పిస్తారండి. అలాగే ఈ దేవాలయంలో ప్రధాన విగ్రహం యొక్క ఒకే శిలతో అయితే రాముడు, సీత, లక్ష్మణుని విగ్రహాలు చెక్కబడినాయండి. ఇప్పుడైతే మనం గుడి దగ్గరకు వచ్చేసామండి. అస్సలు ఎంత బాగా చేశారంటే మీరు కూడా ఇక్కడ నమస్కారం చేసుకోండి. చాలా అంటే చాలా బాగుందండి. మేము ఇంకా కళ్యాణం అయిపోయిన తర్వాత వచ్చాము. కళ్యాణం ముందు వచ్చింటే ఇంకా బాగుంది. అసలు సెట్టింగ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా, మీకు షార్ట్ వీడియోలో కూడా నేను అప్లోడ్ చేశానండి. నైట్ వ్యూ ఎలా ఉంది ఒంటిమిట అనేది కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లోని షార్ట్స్లో అయితే చాలా అప్లోడ్ చేశాను. ఇక్కడైతే మనకు ఒక జాతరలాగా అంటే తిరునాళ్ళలాగా మొత్తం అన్నీ A to Z అంటే బొమ్మలు, గాజులు, ఫ్లవర్ వాజెస్ ఏవి కావాలంటే అవి పెట్టున్నారండి. ఇక్కడ పూజలైతే ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విధియ ద్వారక బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయండి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం అయితే ఉంటుంది. నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారండి. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధమి నవమి నుండి బహుళ విధియ దాకా బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయండి. ఇక్కడైతే పౌర్ణమి రోజు అయితే కళ్యాణం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు గుడి చూడండి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీరు ఖచ్చితంగా దగ్గరలో ఉంటే స్వామివారి టెంపుల్ని అయితే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుందండి. అస్సలు మిస్ అవ్వకండి, మిస్ చేసుకోకండి. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్తున్నామండి. లోపల మనము గర్భగుడి యువతల నుంచి మనమైతే సెల్లులు అలో లేదండి. ఇక్కడ లోపలైతే తీసుకోవచ్చు. మేమైతే ఇక్కడ గోవిందనామాలు అయితే పెట్టించుకుంటున్నామండి. గోవింద గోవింద. మీరు శ్రీరామనవమి ఎలా చేసుకున్నారనేది అయితే కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ ఇవ్వండి. ఇప్పుడైతే మనం గుడి లోపలికి అయితే వెళ్తున్నామండి. అసలు మీరు ఇక్కడ ఈ గుడి సైడ్ బొమ్మలవి కట్టడం ఉంది కదండి, నాకు సరిగా చెప్పడం కూడా రావట్లేదు. అవైతే చాలా అంటే చాలా బాగున్నాయి. మన ఛానల్లో ఇప్పటికీ ఒంటిమిట వీడియో అయితే వెళ్ళిపోదామా ఇట్లా పద కెమెరా. జై శ్రీరామ్. నేను ఇక్కడే ఉన్నది. చిన్నగా ఉన్నాం, చిన్నపిల్ల నేను చిన్నపిల్లలా ఉన్నాను. పొట్టిగా ఉన్నావు, జనాలు సొట్ట పెట్టినాడు బా.
ఇక్కడైతే స్వామివారి కళ్యాణం జరిగింటుంది కదండి. మేము ఆ నెక్స్ట్ డేనే వెళ్ళాము. నెక్స్ట్ డేనో వెళ్ళాము. కళ్యాణం జరిగిన విగ్రహాలను అయితే ఇక్కడైతే ఉన్నాయండి. మీరు కూడా నమస్కారం చేసుకోండి. అలాగే ఇక్కడ మనకి బ్రహ్మోత్సవాల్లో కళ్యాణం అనేది ఈ దేవాలయంలో అయితే నైట్ పూట చేస్తారండి. రాత్రుల్లో అయితే చేస్తారు. అది ఎందుకు అనేది అయితే ఇప్పుడు మీకైతే చెప్తాను. ఇంకొక మజ్జిగ చల్లగా దర్శనం అయిపోయిందండి. మేము వెళ్ళిన 20 మినిట్స్ లోపే మాకు దర్శనం అయిపోయింది. ఎందుకంటే మేము వెళ్ళిన టైం నుంచి ఒక 15 మినిట్స్ తర్వాత అయితే స్వామి వారికి అయితే నైవేద్యం ఉన్నిందండి. కాబట్టి తొందరగా అయితే పంపించేసి మిగతా వాళ్ళని ఇక్కడ చూడండి చాలామంది ఉన్నారు, బయట నిలబెట్టేశారు. అంటే నైవేద్యం అయిపోయిన తర్వాత మళ్ళీ స్వామివారి దర్శనాన్ని అయితే స్టార్ట్ చేస్తారు. స్వామివారి రథం అండి. ఈ రథం మేము తేరు కూడా అయిపోయిన తర్వాత రోజు వెళ్ళాము. ఇప్పుడు గుర్తొస్తుంది. ఇది ముందు రోజు అయితే తేరు, ఆ ముందు రోజు కళ్యాణము. మేము కళ్యాణం అయిపోయిన సెకండ్ డేకి అయితే వచ్చామండి. ఇక్కడైతే దర్శనం చేసుకొని అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇప్పుడైతే భోజనం చేయడానికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ మనకి ఈ 9 రోజులు ప్లస్ అలాగే నిత్య అన్నదానం అండి. రోజు మనం ఎప్పుడు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మనకి నిత్య అన్నదానం అయితే ఉంటుందండి. నెక్స్ట్ వీడియోలో నిత్య అన్నదానం ఎక్కడ ఏంటి అనేది కూడా మీకు పెడతాము. ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులు మనకిక్కడ భోజనానికి తాగడానికి నీటికి ఎటువంటి లోటు ఉండదండి. మా అదృష్టం ఏంటో తెలీదండి. ఎందుకంటే ఆ రోజు మేము అనుకోకుండా వెళ్ళాము. మేమైతే ఆ రోజు దర్శనం మాకు తొందరగా అయిపోయింది. అలాగే ఆ రోజు మా ఆయన ఉపవాసం ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాతే ఉపవాసాన్ని అంటే భోజనం చేశారు.
అలాగే ఇక్కడైతే స్వామివారికి ఆ రోజు లాస్ట్ చక్క స్నానం అండి. అది అయిపోయిన తర్వాత ఇలా అలంకరించుకొని స్వామివారిని అయితే మాడవీధుల్లో అయితే తిరుగుతుంటున్నారు. నిజంగా మాకైతే చాలా అంటే చాలా అదృష్టం అండి ఆ రోజు. ఇక్కడ భోజనంకి అలాగే టిఫను, మజ్జిగ, వాటర్ అండి. ఎటువంటి లోటు ఉండదు. ఎంతమంది జనం వచ్చినా అందరికీ మేము భోజనానికి వచ్చిన తర్వాత అయితే స్వామి అయితే వచ్చారండి. మళ్ళీ ఇంకా మేము తినకుండా స్వామివారికి నమస్కారం చేసుకున్న తర్వాత అయితే వచ్చి తిన్నామండి. మనకి తిరుమలలో ఎలా ఉంటుందో అలాగే ఉందండి ప్రసాదము. అన్నం, పప్పు మనకు అక్కడ తిరుమలలో ఏ రకంగా అయితే పెడతారో అలాగే ఉంటుంది. ఎందుకంటే ఈ ఆలయం కూడా టీటీడీ కిందికి అయితే వచ్చేసిందండి. ఇక్కడైతే మేము కోనేరు చూడలేదండి. లాస్ట్ ఇయరే కట్టారంట, మేము చూడలేదు. అందుకని చూడ్డానికైతే వచ్చాము. ఇక్కడే అండి స్వామివారికి చక్క స్నానం ఇందాక చేయించారని చెప్పారు కదా, ఇక్కడే కోనేటిలో చేయించి ఇక్కడైతే పూజ చేశారంట. స్వామివారికి సాయంత్రం ఎందుకు ఇక్కడ కళ్యాణం జరుగుతుందని అయితే ఇందాక తెలుసుకుంటున్నాము కదండి. మధ్యలో బ్రేక్ పడిపోయింది. దాని గురించి అయితే తెలుసుకుందాం. చంద్రుని వెలుగులో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రత్యేకత, దీని వెనుకల ఒక కథ అయితే ఉందండి. క్షీరసాగర మదనం తర్వాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుని తన సతీమణిగా స్వీకరించారు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేనని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి ఇలా విన్నపించారు. వంటిమీటలో వెన్నెల వెలుగులో తమ కళ్యాణాన్ని వీక్షించమని వరమిచ్చాడు. దీని ప్రకారంగానే రాత్రుళ్ళు ఇక్కడైతే స్వామివారికి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తూ ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ప్రశాంత వాతావరణంలో నేలపైన ఈ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలతో వెలుతురులతో ఎంతో శోభాకరంగా ఉంటుంది. నిజంగా అండి, అసలు ఇది ఒక్కొక్కటి మనం తెలుసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అంత విశిష్టత అయితే ఉంది. ఈ ఆలయ నిర్వహణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే అప్పగించిందండి. అసలు ఇక్కడైతే స్వామివారు మాడవీధుల్లో తిరుగుతున్నారు. ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు. మీరైతే వెళ్ళింటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో ఇంకా లైక్ చేయని వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. వీడియో అయితే కంటిన్యూ చేయండి.
ఇప్పుడైతే స్వామి ఇలా మాడవీధుల్లోంచి తిరిగిన తర్వాత అయితే ఇప్పుడైతే గుడి లోపలికైతే వెళ్తారండి. మేము కూడా చూసాం. ఇది కూడా ఫస్ట్ టైం చూడడం. ఎప్పుడు కళ్యాణంకి శ్రీరామనవమికి వస్తూ ఉన్నాము. ఇదే ఫస్ట్ టైం అండి. కళ్యాణం అయిపోయిన తర్వాత వచ్చాము. కూర్చో నీ దెబ్బలు ఉంటుంది. థ్యాంక్స్ అండి. ఇప్పటిదాకా ఓపిక్గా అయితే వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్స్ అండి. అలాగే లైక్ చేసి ఫస్ట్ టైం మన ఛానల్ని చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఓకేనా అండి. ఇప్పుడైతే మేము అది ఇంకా 12:31 అయిందండి. ఫుల్ ఎండ. ఇక్కడైతే మాకు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఎండలు. కళ్యాణం రోజు అయితే ఫ్రీ బస్సులు కూడా ఉన్నాయండి. ఫ్రీగానే మనకి కళ్యాణం ఎక్కడ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇక్కడైతే వీడియో షూట్ చేయలేదు. మీకోసం నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అది కూడా షూట్ చేస్తానండి. కళ్యాణం జరిగే ప్లేస్ ఇంకా కొంచెం దూరము. ఇది ఒంటిమిట చెరువు అండి. ఈసారి అయితే కొంచెం వాటర్ చాలా అంటే చాలా తక్కువ ఉంది. ఒక 1 మంత్ బ్యాక్ అయితే ఈ చెరువు అయితే ఎండిపోయిందండి. ఈ మధ్య మళ్ళీ వాటర్ వదిలారు. నెక్స్ట్ టైం వీడియోలో అయితే ఖచ్చితంగా కళ్యాణం జరిగే ప్లేస్ కూడా చూపిస్తానండి. మీతో అయితే కొన్ని వీడియోస్ అయితే షేర్ చేసుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే అండి, బాయ్.